గోట్ సినిమా చూస్తే నిజంగా కోట్ అవుతారు. నా మస్తే గైస్. సో మేము ఇప్పుడే గోట్ సినిమా చూసేసి వచ్చేసాం విమల్ థియేటర్ బాలనగర్ లో. రెనోవేషన్ చేసి అయితే బాగా చేశారు థియేటర్ ని. అది పక్కన పెడితే సినిమా గురించి మాట్లాడదాం. స్టార్టింగ్ సీక్వెన్స్ కొంచెం పర్లేదు బానే వెళ్తుంది అనేసరికి మెల్లగా సినిమా గ్రాఫ్ అలా దిగిపోద్ది. ఇంకా క్లైమాక్స్ కి వచ్చేసరికి హారిబులే. తలపతి విజయ్ డిడ్ ఫెయిర్లీ వెల్, బట్ యంగర్ క్యారెక్టర్ కూడా కొన్ని సీన్స్ బాగా చేశాడు కానీ మిగతా సీన్స్ అన్ని కొంచెం క్రింజ్ అనిపించినాయి. ఇంకా డిఏజింగ్ విషయానికి వస్తే అది ట్రైలర్ లో చూసినంత వర్స్ట్ గా బ్యాడ్ గా అయితే డెఫినెట్ గా లేదు. థియేటర్ లో అయితే కొంచెం మంచిగానే అనిపించింది. సో బాగా చేశారు, గుడ్ జాబ్ ఆన్ డిఏజింగ్. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో అంత గొప్పగా ఏం పెర్ఫామ్ చేయలేదు. అంటే ఈ క్యారెక్టర్ మనకి బాగా నోటెడ్ అయింది లేకపోతే షైన్ అయింది అని ఏం అనిపించలేదు. వెరీ బ్లాండ్. యా ఉన్నారు మా ప్రభుదేవ, స్నేహ, మీనాక్షి చౌదరి అండ్ ఉన్నారు కానీ పెద్ద ఇంపాక్ట్ ఏం కలవాలి. విలన్ క్యారెక్టర్ అయితే చాలా వీక్ అనిపించింది. దానికి ఏదో చిన్న బ్యాక్ స్టోరీ లాగా లేకపోతే ఏదో అయినట్టు తర్వాత ఈయన ఏదో చేసేస్తున్నట్టు ఏదో చూపిస్తారు కానీ అసలు ఏం వర్కౌట్ కాలేదు. విలన్ చూస్తే భయం గానీ కోపం గానీ అసలు ఏం కలగదు. స్టోరీ అయితే ప్రిడిక్టబుల్ ఉంది. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే నాకు బానే అనిపించింది. అంటే మనకు తెలిసిపోద్ది ఓకే ఏంటి మనకి ట్విస్ట్ ఏంటో అనేది ముందు మనం గెస్ట్ చేస్తాం. అయినా పర్లేదు బానే అనిపించింది, బానే తీసారు అనిపించింది. ఇంకా తెలిసిపోయిన తర్వాత పెద్ద ఏమనిపించింది అంతేమి ఇంపాక్ట్ కలగలే. డైరెక్టర్ వెంకట్ ప్రభు చాలా కాన్ఫిడెంట్ గా ఫాస్ట్ పేస్డ్ ఉంటది, అసలు బోర్ కొట్టదు, చాలా తొందరగా చాలా మంచి స్క్రీన్ ప్లే తో వెళ్తుంది అని చెప్పారు. కానీ మూవీ 3 hours 3 minutes ఉంది. క్లియర్ గా తెలుస్తుంది 3 గంటలు ఏంటో. అండ్ చాలా సీక్వెన్సెస్ స్ట్రెచ్డ్ గా అనిపిస్తాయి, ఎస్పెషల్లీ ఇన్ సెకండ్ హాఫ్. క్యారెక్టర్ బ్యాక్ స్టోరీస్ కొంచెం బానే రాసుకున్నా గానీ చిన్నపిల్లలు గోర్ చూపిస్తారు, విచ్ వాజ్ లిటిల్ అన్కంఫర్టబుల్ టు వాచ్. దానికంటూ ఒక మంచి ఎమోషన్ ఉండాలి, అది లేదు, అది చూపించి వేస్ట్. ఇంకా ద మూవీ లుక్డ్ అన్ఫినిష్డ్. అంటే ఏదో హడావిడిగా తొందర తీసారు అనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ విఎఫ్ఎక్స్ కొన్ని దగ్గరలో బాగా చేశారు, బాగుంది అనిపించినా గానీ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ లో ఆ గ్రీన్ స్క్రీన్ క్లియర్ గా తెలిసిపోతుంటది. మూవీలో కొన్ని ఫైట్ సీక్వెన్స్ అయితే బాగా చేశారు. సాంగ్స్ క్వాలిటీ గానీ ప్లేస్మెంట్ గానీ వెరీ బ్యాడ్ అనే చెప్పాలి. ఏ సాంగ్ పెద్ద హైప్ ఎక్కించదు, థియేటర్ లో చూస్తున్నా పెద్ద మజా రాదు. చాలా వియర్డ్ ప్లేస్మెంట్ లో సాంగ్ పడుతుంది. 1 or 2 BGMs బాగున్నాయి అనిపిస్తుంది కానీ ఇట్ బేర్లీ డిడ్ ఎనీథింగ్ టు ద మూవీ. ఇదంతా ఒక ఎత్తు అంటే టైటిల్స్ తర్వాత పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఉంది. ఎస్ యు గెస్డ్ ఇట్ రైట్, పార్ట్ 2 ఉంది దీనికి కూడా. సినిమాలో మంచి క్యామియోస్ ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ క్యామియో అయితే బాగుంది. సిఎస్కే ఫ్యాన్స్ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. ఓవరాల్ గా చెప్పాలంటే తమిళ్ మూవీ ఫ్యాన్స్ కి అయితే నచ్చొచ్చు, ఎందుకంటే వాళ్ళ ఎలిమెంట్స్ వాళ్ళ ఫ్లేవర్ బాగా ఉంది. బట్ నాకు పర్సనల్ గా అయితే ఎక్కలేదు అండ్ మనకి ఎక్కుతుందని కూడా అనుకోవట్లేదు. సో కోట్ మూవీ చూస్తే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి మంచి రివ్యూస్, రియాక్షన్స్, బ్లాగ్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దట్స్ ఇట్ మా గైస్. మా రివ్యూ నచ్చితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.